Hi friends, welcome to Easy Cinema sponsored by King of Share Market and MLA Varnasi Surya. ఈ వీడియో కొందరిని నొప్పించవచ్చు. నొప్పి కలుగుతోంది అంటే మీరు తప్పు చేస్తున్నట్టే. నొప్పి మీకు తెలుస్తోంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు నొప్పి తెలుస్తోంది. మీ నొప్పి మీ ముడి కింద నొప్పి మీకు తెలుస్తోంది అంటే మీరు తప్పు చేస్తున్నట్టే. సో మీరు తప్పు చేస్తున్నారా లేదా అనేది మీ మైండ్ సెట్‌కి వదిలేస్తున్నాను. కానీ విషయం డిస్కస్ చేయకపోతే ఏంటంటే నేను కంఫర్టబుల్‌గా ఉండలేను. ఖచ్చితంగా నా మనసులో ఏది ఉండకూడదు. అంతా వైట్ పేపర్. కోపమొస్తే ఇమ్మీడియేట్ వీడియో పడిపోతది. సంతోషం వచ్చినా వీడియో పడిపోతది. సో, ఇప్పుడు నాకు కొందరి మీద కోపమొస్తుంది. అందువల్లే ఈ వీడియో. ఎవరో కామెంట్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఈ పనులు చేసే ప్రాసెస్‌లో నీ దగ్గర డబ్బులెక్కువై నువ్వు ఇయన్నీ చేస్తున్నా అన్నావు బానే ఉంది. డబ్బులెక్కువైతే పెద్ద బడ్జెట్ సినిమా చేసేయొచ్చు గదా! పెద్ద బడ్జెట్ సినిమా చేస్తే ఆటోమేటిక్‌గా పెద్ద పెద్ద ఆర్టిస్టులొస్తారు. పెద్ద పెద్ద టెక్నీషియన్‌లొస్తారు. పెద్ద సినిమా వస్తది గదా! ఈ చిన్న సినిమాలకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అనేది తన క్వెషన్. నిజంగా మైండ్ ఉండేవాడు ఎవడైనా కూడా క్వెషన్ ఏస్తాడా? నేను చేసే పనేంటి? వాడు పెట్టే కామెంట్ ఏంటి? వాడు ఎందుకంటా అంటే మినిమమ్ మైండ్ కూడా లేకుండా కామెంట్ పెడుతున్నారు. ఏం బా తినదరగట్లేదా? దాన్ని ప్రొడ్యూసింగ్ అంటారు. ఇది సర్వీస్ అంటారు. నువ్వు చెప్పేదాన్ని పెద్ద పెద్ద బడ్జెట్‌లు పెట్టి సినిమాలు ప్రొడ్యూసింగ్ చేస్తే వాడు ప్రొడ్యూసర్ అంటారు. చిన్న సినిమాలకి ఏ స్వార్థం లేకుండా ఎంతోమంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు బయటకొస్తారని చెప్పి నాకై నేను స్వతహాగా ఖర్చు పెడుతూ ఉంటే దీన్ని సర్వీస్ అంటారు. అర్థమైందా? సర్వీస్ వేరు, ప్రొడ్యూసింగ్ వేరు. నేను ప్రొడ్యూసర్ కాదలుచుకోలేదు. నాకు తీటెక్కువైతే ఇంకా ఇంకా ఎక్కువ సర్వీసులు చేస్తాను. తిక్కదేగిందనుకో ఇంతకంటే ఎక్కువ సర్వీసులని అనౌన్స్‌మెంట్ చేస్తాను. చూస్తూ ఉండు. ఎందుకు తొందర? తుత్తరెందుకు? సో, ఒక పెద్ద సినిమా చేస్తే దాంట్లోకి కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లని ఇన్‌కేస్ రానివ్వాలనుకున్నా గూడా ఆ టీములు రానివ్వవు. ఒక పెద్ద హీరోతో నేను సినిమా చేశాననుకో, కాసేపు ప్రొడ్యూసింగ్ చేశాననుకో, పెద్ద హీరో ఏం చేస్తారు? నోటెడ్ ఆర్టిస్టులు, నోటెడ్ టెక్నీషియన్‌లే ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మైండ్ సెట్ ఉంటది. ఎందుకంటే టైం వేస్ట్ కాకూడదు అని. ఇక్కడ కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఏంటి టేక్‌లు ఎక్కువ తీసుకుంటారు. అసలు ఇన్‌కేస్ తీసుకున్నా గూడా టేక్‌లు ఎక్కువ తీసుకుంటారు. కొంచెం నష్టం ఉంటది. వీళ్ళని భరించగలిగే ఆ టైం వాళ్ళకుంటదా? ఉండదు. డైరెక్టర్‌కుండదు, హీరోకుండదు. అక్కడికొచ్చిన సీనియర్ ఆర్టిస్ట్‌లకి, టెక్నీషియన్‌లకి ఉండదు. ఈళ్ళెలా సర్వైవ్ అవుతారు ఆ ప్రొడక్షన్‌లో? అసలు తీసుకుంటారా? తీసుకునే ఫ్రీడమ్ ఉంటదా? ప్రొడ్యూసర్ చేతిలో ఏమైనా ఉంటదా? మరి ఏ రకంగా పెడుతున్నావు కామెంట్ నువ్వు? ఇక్కడ జరుగుతున్నది సర్వీస్ మాత్రమే. నాకు నచ్చినట్లు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా చిన్న సినిమాకి, నా కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకి నేను సర్వీసులిస్తున్నాను. 2 రాష్ట్రాల్లో ఒకసారి ఊహించుకో. ఎంతమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు వర్క్ లేక సచ్చిపోతున్నారు. ఎప్పుడైనా ఆలోచించావా? డబ్బులెక్కువైతే నేను సర్వీసులే చేస్తాను. ప్రొడ్యూస్ చేయను. ఈ క్లారిటీ రావాలని ఈ వీడియో పెడుతున్నాను. సర్వీసులు ఎంతలా చేస్తానంటే, సినిమా ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకో. ఈ వర్డ్ గుర్తుపెట్టుకో. అండర్‌లైన్ చేసుకో. ఎంతలా ఏ రకంగా సర్వీసులు చేస్తానంటే, నువ్వొక 5 సంవత్సరాల తర్వాత 5 ఇయర్స్ టార్గెట్ కూడా చెప్తున్నా గుర్తుపెట్టుకో. 5 సంవత్సరాల తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా గూడా నేను వదిలిన ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లే ఉంటారు. ప్రతి ప్రొడక్షన్‌లోను. రాసి పెట్టుకో. కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఎక్కడ జూసినా గూడా కుప్పలు, 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 కుప్పలు సినిమా ఇండస్ట్రీకి వదలబోతున్నా. చీమల పుట్టలు అని జెప్పా నేను. చీమల దండు సినిమా ఇండస్ట్రీ మీద పడబోతోంది. అంతవరకు నేను ఆగను. ఆగను. కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు వదలను. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే నేరుగా తీసుకొచ్చి ఇండస్ట్రీ మధ్యలో వదులుతా. వాళ్ళు చీమలవుతారా? పాములవుతారా? సినిమా ఇండస్ట్రీయే తేల్చుకోవాలి. ఇంతవరకు టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఎవరిని గూడా సరిగ్గా రానివ్వట్లేదు. వదులుతాను. ఇష్టం వచ్చినట్టు వదులుతాను. కొత్త కథలు రావాలి.
కొత్త కొత్త ఆర్టిస్టులు రావాలి, కొత్త కొత్త టెక్నీషియన్లు రావాలి. ఎవరి జాగీర్ ఇది? కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? కనీసం టైం ఎవరు ఇస్తున్నారు? ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. అందువల్లే నేను కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ విషయంలో బాధ్యత తీసుకున్నాను. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నా పవన్ కళ్యాణ్ ఒక అవకాశం ఇచ్చాడు. వెళ్ళరా కడగరా అని చెప్పి ఫినాయిల్ వేసి కడుగుతున్నాను, గుర్తుపెట్టుకో. ఇండస్ట్రీలో మొదలవుతోంది, ఇప్పుడే మొదలవుతోంది. దీనికే ఇంత తుత్తర ఎక్కువైతే నీకు, నేను కడిగే కడుగుడికి నాకు తెలిసి నీ చెవులు చిల్లులు పడతాయి. నేను కొట్టే కొట్టుడికి, వచ్చే సినిమాలకి నువ్వు నాకు తెలిసిన చుట్టుపక్కల కూడా ఉండలేవు. అంత దారుణంగా, అంత వైలెంట్గా నేను సినిమా ఇండస్ట్రీ మీద పడబోతున్నాను. పాజిటివ్గానే. నువ్వు ఎక్కడా చిన్న సినిమాకు బిజినెస్ లేదంటున్నారు కదా, బిజినెస్ ఎలా ఉంటుందో చిన్న సినిమాతో చూపిస్తాం మీకు. చిన్న సినిమాతో బిజినెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదే సెలబ్రిటీస్, ఇదే ప్రొడ్యూసర్, టాప్ ప్రొడ్యూసర్స్ అందరూ నాతో కలవాలి, కలిసేట్టు చేస్తాను. వాళ్ళ కంటెంట్ కావాలి. థియేటర్ సర్వైవ్ అవ్వాలంటే కంటెంటే కావాలి. నేను యూట్యూబ్లో కూర్చొని అనుకున్నావా పిచ్చోడా? యూట్యూబ్లో కూర్చొని అనుకున్నావా? యూట్యూబ్లోకి చిన్న సినిమాలన్నింటినీ పట్టుకొస్తున్నా, వరుస పెట్టి పట్టుకొస్తున్నా. కంటిన్యూగా రిలీజ్లు అవుతూ ఉంటాయి. ఒకానొక స్టేజ్లో ఎలా ఉంటుందో తెలుసా? సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలన్నీ ఈ సినిమాలో రిలీజ్ అయిపోతుంటే, థియేటర్లో సినిమా రిలీజ్ ఏముంటాయి? పెద్ద సినిమాలు మాత్రమే ఉంటాయి. పెద్ద సినిమాలు ఎన్ని ఉన్నాయి? నీకు లెక్క చెప్తున్నా విను. అడిగావుగా, పెద్ద సినిమాలు ఎన్ని ఉంటాయి? తిప్పి కొడితే సంవత్సరానికి 20 సినిమాలు కూడా ఉండవు. 20 సినిమాలతో సినిమా థియేటర్లు సర్వైవ్ అవుతాయా? కావు. అన్ని చిన్న సినిమాలు ఈసీలో రిలీజ్ అవుతుంటే థియేటర్ల పరిస్థితి ఏంటి? ఫీడింగ్ కావాలిగా. ఆ ఫీడింగ్కి అగైన్ చిన్న సినిమాలే కావాలి. చిన్న సినిమాలు కావాలంటే ఈ సినిమాకి రావాలి. పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ మన దగ్గరే కూర్చుంటారు. కూర్చొని డీల్ మాట్లాడుకొని చిన్న సినిమాలని అగైన్ థియేటర్కి తీసుకెళ్తాం. చిన్న సినిమా బాగుండాలి. నేను ఏ కల్మషం లేకుండా చేస్తున్నాను. నువ్వు వెతుకు, నాలోని బొక్కలు ఎతుకు. దీనివల్ల నువ్వు చేస్తున్నావని ఎతుకు. నీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ఎతుకు. వారణాసూర్యాల బొక్కలు ఎతుకు. నువ్వు నిజంగా నువ్వంత తెలివైన వాడైతే ఈ సినిమాలో బొక్కలు ఎతుకు, బొక్కలు పట్టుకో. వచ్చి డైరెక్ట్గా నా దగ్గరే క్వశ్చన్ అడుగు. నీకు 100 రూపాయలు ఇస్తా. దానికి కూడా నువ్వు బొక్కలు ఎతికిన దానికి కూడా 100 రూపాయలు ఇస్తా. అవుర్రే కరెక్టే కదా అని. నువ్వు స్కాన్ చేసి వెతికినా కూడా ఈజీ సినిమా కల్మషం లేకుండా ఉంటుంది. నువ్వు ఎంతన్నా స్కాన్ చేసుకో. నీ ఓపిక, నీ ఇష్టం, నీకే వస్తున్నా. ఏ స్వార్థం లేకుండా నువ్వు ఏ మనిషిని చూస్తున్నావేమో. వారణాసి సూర్యాన్ని చూస్తున్నావు ప్రజెంట్. ఏ స్వార్థం లేకుండా చిన్న సినిమాకే సపోర్ట్ చేస్తున్న వారణాసి సూర్యను నువ్వు ఆపలేవు. నీ కామెంట్లో ఆపలేవు. బొంగులో కామెంట్ పక్కన పెట్టు. వీలైతే సపోర్ట్ చేయి, లేకపోతే మడిచిపెట్టి అన్నీ నీ ఈగోలు మడిచిపెట్టి సినిమా ఇండస్ట్రీకి దూరంగా నీ బెడ్రూమ్కు దగ్గరగా దుప్పటి కప్పుకొని పడుకో. అంతే తప్ప నాలాంటివన్నీ గెలుక్కోకు. కొంచెం తిక్కెక్కువ అనుకుంటున్నావు. నాకు ఒళ్ళంతా తిక్కే. మాట్లాడడం మొదలు పెడితే లెక్కలు మారుతాయి. సో నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ని కాను. చిన్న సినిమాకి సపోర్ట్ చేసే ఒక సపోర్టర్ని మాత్రమే. సినిమా ఇండస్ట్రీలో నాలాంటివన్నీ నువ్వు చూడలేవు. చిన్న ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి, కొత్త ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి వారణాసి సూర్య అనే బ్యాక్ ఎండ్, వాళ్ళకి ఎవరు లేరంటున్నారు కదా, ఇక నుంచి వారణాసి సూర్య వాళ్ళ వెనకలు ఉంటాడు. వాళ్ళకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అన్నిటి వెనుక వారణాసి సూర్య ఉంటాడు. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్కి వచ్చేయండి. నీ బొంగులో కామెంట్స్ పక్కన పెట్టు. అలాంటి కామెంట్లు చేయకు. నాకు తిక్క లేచే వరకు చూసుకోకు. ఎందుకంటే అలాంటి డిస్టర్బెన్స్, అలాంటి డిస్కషన్ జరిగితే తట్టుకోలేవు నాన్న. వద్దు.
ఇంతటితో వదిలేయి. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. అందులో నా చిన్న సినిమాలు బాగుండాలి. నా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు బాగుండాలి. నేను మంచి పనులు చేస్తున్నాను. చెయ్యి నువ్వు. అంతే తప్ప గెలుక్కోకు. గెలుక్కుంటే నా గెలుకుడు వేరే లెవెల్‌లో ఉంటది. అర్థం చేసుకో. ఎందుకంటే నువ్వు గెలికే గెలుకుడికి ఇక్కడ ఎవ్వడు గూడా పట్టించుకోడు. దేని గురించి పట్టించుకోరు. ఓన్లీ చిన్న సినిమా బావుండాలనే ప్రశాంతంగా నా పనులు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అనవసరంగా గెలుక్కొని నీ టైం వేస్ట్ చేసుకోకు. నీ కెరియర్‌ని పాడు చేసుకోకు. ఎందుకంటే 'వారణా సూర్యతో' పూసుకుంటే చాలా దారుణంగా ఉంటది. అర్థం చేసుకుంటావని ఒక మంచి టెక్నీషియన్, ఆర్టిస్ట్‌వి అయ్యి ఉంటావు. ఎందుకు నాతో అనవసరంగా పూసుకుంటావు? పూసుకొని పెంట పెంటంతా మొహానికి ఎందుకు రాసుకుంటావు? ఎందుకంటే నేను పూసే పెంట వాసనెక్కువ. థాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థాంక్ యూ.